డీజీపీ స్థాయి అధికారి అయినటువంటి ఐపీఎస్ అధికారి ఆంజనేయులు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. తనకి సంబంధించి ముందస్తు బెయిల్కి వేయలేదు, అట్లాగే తన వాదనలు తనే వినిపిస్తున్నారు. తాజాగా ఆయన తీసుకొచ్చిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, గ్రూప్ 1 పేపర్లను డిజిటల్ మూల్యాంకనం చేయాలని అప్పుడు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ ప్రతిపాదించారు. ఆ మేరకు డిజిటల్ మూల్యాంకనం చేశాం. దాన్ని సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో మాన్యువల్గా మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీని మీద సుప్రీంకోర్టు ఆశ్రయించడం గురించి కొద్ది రోజుల పాటు తర్జన భర్జన పడ్డాం. కానీ ఉదయ్ భాస్కర్ ఇతర సభ్యులు ఏమాత్రం సహకరించలేదు. ఆ తర్వాత ఇన్ఛార్జ్ చైర్మన్గా నియమితులైనటువంటి రమణారెడ్డి కొద్ది కాలమే పదవిలో ఉన్నారు. ఇంతలో నాకేమో డీజీగా పదోన్నతి లభించింది. నన్ను బదిలీ చేస్తారనే సమాచారంతో పాటు ఏపీపీఎస్సీకి కొత్త చైర్మన్ నియమిస్తారని తెలియడంతో గ్రూప్ 1 పేపర్ల మూల్యాంకనం మీద నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ తర్వాత ఏపీపీఎస్సీ చైర్మన్ నియమితులైన గౌతమ్ సవాంగ్కి మొత్తం విషయాన్ని వివరించా. మాన్యువల్గానే మూల్యాంకనం చేయిద్దామని ఆయన అన్నారు. అందుకు అనుసరించాల్సిన విధి విధానాల గురించి అడగడంతో యూనివర్సిటీల ప్రొఫెసర్లు, సబ్జెక్ట్ నిపుణులతో ప్యానల్ ఏర్పాటు చేసి మాన్యువల్గా పేపర్ల మూల్యాంకనం మీద సమగ్ర నివేదిక సమర్పించా. ఆ తర్వాత కొద్ది రోజులకే నన్ను డీజీగా మరో విభాగానికి బదిలీ చేశారు. నేను బదిలీ అయిన తర్వాత అప్పటి ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ మాన్యువల్గా మూల్యాంకనం చేయించారు. ఆ మూల్యాంకనం ఆధారంగానే ఫలితాలు ప్రకటించారు. వాటి ఆధారంగానే పోస్టింగ్లు కూడా ఇచ్చారు. ఇది వాస్తవం. కానీ నేను ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉండగా మాన్యువల్ మూల్యాంకనం చేయించినట్టు, అందులో అవకతవకలు జరిగినట్టు పోలీసులు కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉంది. ఏపీపీఎస్సీ పరీక్షలకు సంబంధించి ఒకసారి డిజిటల్గా 2 సార్లు మాన్యువల్ మూల్యాంకనం చేసినట్టు, ఆ రెండింటిలో మాన్యువల్ మూల్యాంకనం నేను ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉండగా చేసినట్టు పోలీసులు చెప్పడం పూర్తిగా వాస్తవం. డిజిటల్గా ఒకసారి, మాన్యువల్గా ఒకసారి మాత్రం మూల్యాంకనం చేశారు. మాన్యువల్ మూల్యాంకనం కూడా నేను ఏపీపీఎస్సీ కార్యదర్శిగా బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాతే చేశారు. కామ్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్తో ఏపీపీఎస్సీకి సంబంధించి క్వశ్చన్ బ్యాంకులు, ఇతర కాన్ఫిడెన్షియల్ పనుల కోసమే నిబంధనల మేరకు ఒప్పందం చేసుకున్నాం. అందుకు బిల్లు కూడా చెల్లించాం. వీటిని వక్రీకరిస్తూ మాన్యువల్ మూల్యాంకనం కోసం ఒప్పందం చేసుకున్నట్టు పోలీసులు అభియోగాలు మోపడంలో నిజం లేదని చెప్పుకొచ్చారు.